జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి పరిపాలన అనేది సరిగా లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బిజీ ఉండి తెలంగాణ ప్రజలను సరిగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటున్నానంటే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా బిజీ ఉండడమే చాలా టైం సరిపోతలే ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండి. మళ్ళీ హోంశాఖ ఆయన దగ్గరనే, విద్యాశాఖ ఆయన దగ్గరనే, రేవంత్ రెడ్డి దగ్గరనే, మరియు మున్సిపల్ శాఖ ఆయన కాడనే, పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ కూడా ఆయన కాడనే, 3 శాఖలు ఆయన కాడ పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని పెట్టుకొని ఏ విధంగా చేయడం సాధ్యమవుతుందా అదంతా? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. అమ్మాయిలపైన అత్యాచారాలు, మానభంగాలు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ చాలా వరకు హత్యలు కూడా చేయడం జరుగుతుంది. శాంతి భద్రతలు అనేవి కంట్రోల్ లేకుండా పోవడం జరిగింది. ఎందుకంటే నిన్న మన షాబాదు మండలంలో మనం చూసినాము, 6 మందిని అతి కిరాతకంగా చంపేసారంటే అటువంటిని ఎక్కడికక్కడ సావగొట్టేయాలి, కాల్చిపడేయాలి. అటువంటిని కాల్చిపడేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం అవుతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. లేదంటే చేతగాని ప్రభుత్వం కింద నిలబడిపోతుంది. కాబట్టి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఎంత జనాభా ఉంటుంది? బీసీల జనాభా 2.5 కోట్ల జనాభా ఉంటుంది. 2.5 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లేస్తారు, గెలుస్తారు. కానీ మరి బీసీ బిడ్డలకు ఎందుకు హోంశాఖ మంత్రి ఇవ్వడం ఇష్టం లేదు, మరియు విద్యాశాఖను ఇవ్వడం ఇష్టం లేదు, మరి మున్సిపల్ శాఖను ఇవ్వడం ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు 3 శాఖలు మీ దగ్గర పెట్టుకున్నారు. మరి మా బీసీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 20 మంది గెలిచారు కదా, మరి ఏం చేస్తురా మీరు? ఒక దద్దమ్మలా, లేకపోతే చేతగాని సన్యాసులా ఇట్లా నియోజకవర్గాలలో తిరిగి ప్రజల గురించి పట్టించుకోరు, ఏం చేయరు? మరి మంత్రి పదవులు తీసుకునే సత్తా కూడా లేకపోతే ఎందుక మీరు ఉండి ఏం లాభం? మీరు రాజీనామా చేయండి. ఆ 20 మంది ఎవరైతే ఉన్నారో ఎవడు ఎమ్మెల్యే కాలని కూడా తెలుస్తలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్గా అండి, ప్రజలకి వెళ్ళండి, తిరగండి, చేయండి, ప్రజల సమస్యలను కూడా తెలుసుకోండి ఎప్పటికప్పుడు. కానీ అది చేత కాకుండా కనీసం ఒక మంత్రి పదవి కూడా ఆడుకునే స్థాయి దిగజారిపోవడం ఏందా? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నది. 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి దగ్గర పట్టుకుంటుంటే అట్లే కాముష్గానే ఉంటున్నారు. మరి ఎందుకు మీరు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచారు? మీరు 20 మంది ఎమ్మెల్యేలు బీసీలు ఎందుకు గెలిచిరా? పనిలేక గెలిచిరా? ప్రజలకు సేవ చేయడానికి గెలిచారా? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళేళ్ళు పట్టుకుంటూ, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకుల కాళ్ళేళ్ళు పట్టుకోవడానికి గెలిచారా? మీరు ప్రజలకు సేవ చేయడానికే కదా, ప్రజలకు